శ్రీకాంత్ వెనక సార్ అన్న అన్న శ్రీకాంత్ సీట్ అదేమని చెప్పిన మీరు అది మామిడి ఆకులు పెట్టి నైవేద్యం. హలో వాళ్ళకి పని ఉండే पुरुषोत्तम श्री रामचंद्र जी की मर्यादा पुरुषोत्तम श्री रामचंद्र जी की योगीराज भगवान श्री कृष्ण जी की योगीराज भगवान श्री कृष्ण जी की बोलो भारत माता की बोलो भारत माता की తల్లి వార్డు మెంబర్లు అందరూ 6 వార్డు మెంబర్లు రండి. बोलो भारत माता की जय, भारत माता की जय. చేతి राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की अम्मा बोले बोलो మన పాయింట్ మంచిగా జరగాల भारत माता की जय श्री राम जय श्री राम जय बीजेपी హక్కుల కోసం చర్చించిన సింగమో గొడుగు జనుల స్ఫూర్తివో భారతమ్మ కీర్తివో నిరుపేదల ఆస్తివో నిజాయితీకి దోస్తువో సకల జనుల సుఖ శాంతులు కోరుకున్న నేస్తమో మట్టి బిడ్డలు ఉంటావు నీవే మాయన్నో గ్రామ సభ్యుడైనటువంటి లక్ష్మణ జై శ్రీరామ్ జై బీజేపీ జై శంకరన్న శంకరన్న నాయకత్వం శంకరన్న నాయకత్వం
ఈరోజు మన గ్రామంలో భారతీయ జనతా పార్టీ మన పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయం ఏర్పాటు చేయడము, తర్వాత మొన్న జరిగినటువంటి ఎన్నికలలో మన పార్టీ కొరకు పనిచేసినటువంటి ముఖ్యమైన కార్యకర్తలు ఇప్పుడు చిన్నగా మొన్న ఎన్నికైనటువంటి మన ప్యానెల్లో ఉప సర్పంచ్ గారు, 5 వార్డు సభ్యులు, మన ఎమ్మెల్యే గారి ద్వారా సన్మాన కార్యక్రమం ఉంటుంది. తర్వాత మాట దర్శనాల ఆశమ్మ మన భారతీయ జనతా పార్టీ తరఫున గెలిచినటువంటి ఉప సర్పంచ్ గారు. ఇప్పుడు అట్లాగే 6వ వార్డు మెంబర్, 6 అంటే ఎటు వస్తుంది వాడు 5వ వార్డు మెంబరు, 8వ వార్డు మెంబర్ బూరుగుపల్లి వాణి గారు, 9వ వార్డు మెంబర్ ఎండపల్లి నిఖిల్ దుబ్బగూడ నుండి వేదికపైకి రావాలి. పదవ వార్డు మెంబర్ బట్టు ఊషన్న దుబ్బగూడ నుండి వేదికపైకి రావాలి. ఇప్పుడు మన నాయకుడు ఉప సర్పంచ్ రాజేశ్వర్ రెడ్డి గారు, బీజేపీ నాయకులు బ్రహ్మానందం గారికి సన్మానిస్తారు. మన బీజేపీ నాయకులు విజయ్ స్వామి గారికి జైపాల్ గారు సన్మానం. రమేష్ గారు సన్మానించాల్సిందిగా కోరుతున్నాం. రాంతన్న రఘుపతి అన్న గారికి సత్యమ్మ వేదికపై వచ్చి సన్మానించాల్సిందిగా కోరుతున్నాం. బోనాల శ్రీనివాస్ ఉన్నాడా? తొందరరాము. లాలామున్న అన్న గారికి బోనాల శ్రీను సన్మానిస్తారు. దత్తు గారు సన్మానించవలసిందిగా కోరుతున్నాం. సూర్యప్రకాష్ రెడ్డి కరంజి ఉప సర్పంచ్ గారికి పెద్దకాపు గంగారెడ్డి గారు సన్మానించవలసిందిగా కోరుతున్నాం. గంగారెడ్డి అన్న వేదికపైకి రావాలి. మన గ్రామ ఆత్మీయుడు ఆనందరావు సేఠ్ గారికి భారత్ మాతా కి
ఉప సర్పంచ్ అమ్మ, సార్ని కూర్చోబెట్టి వెనక నిలబడి 15 సంవత్సరాలు పనిచేసిండు గ్రామంలో. ప్రతి ఇంటితోని మంచి సంబంధాలు ఉన్నాయి. అంతకుముందు మన ఊర్లోనే పాఠశాలలో 3 సంవత్సరాలు విద్యా వాలంటీర్గా పనిచేసినటువంటి అనుభవము, తర్వాత కారోబారిగా పనిచేసినటువంటి అనుభవము. కొన్ని రాజకీయ ఒత్తిళ్ల వల్ల నన్ను ఇబ్బంది పెట్టి కొందరు కుట్రపన్ని నా ఉద్యోగానికి నేనే రాజీనామా చేసుకునేటట్టుగా చేసిండు. రాజీనామా చేసి ఉద్యోగాన్ని వదిలేసి ఎక్కడికైనా వెళ్ళిపోతాడు, ఏదైనా పని చేసుకొని బతుకుతాడు అనుకొని సంతోషపడ్డారు అప్పుడు వాళ్ళు. కానీ నాకున్న అనుభవం దృష్ట్యా, ప్రజలతో నాకున్నటువంటి 10-15 సంవత్సరాల సంబంధాల దృష్ట్యా, నేను ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన, మా అమ్మ ఇటుకలు మోసి 50 రూపాయల కూలీకి నన్ను పెంచింది. మీ అందరికీ తెలుసు, మీ ముందన్నే ఎంతో కష్టపడి కూలీ చేసి పెంచింది మా అమ్మ. మేము ఎంత కష్టపడి పెరిగినాం అనేది గ్రామస్తులందరికీ తెలుసు. అటువంటి కుటుంబంలో పుట్టిన నేను నా భార్య సహకారంతో ఆమె పీజీ చదువుతున్నప్పుడు మా మేనమామ కూతురు ఆమె, నాకు వివాహం అయిన తర్వాత ఆమె పీజీ కంప్లీట్ చేసి ఉన్నది. నాకు చేనులు లేవు, చెట్లు లేవు, ఆస్తులు లేవు, ఏం లేవు, బిల్డింగులు లేవు, ఏం లేవు. అప్పటికి తాతలు తండ్రులు సంపాదించినటువంటి ఆస్తులు ఏమి లేవు నా దగ్గర. కానీ నా భార్య పీజీ చదివి ఉన్నది. అప్పుడు చదువే ఆయుధం. మన దేవుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా చదివితేనే మనం ముందుకెళ్ళగలుగుతాము, సమాజంలో గౌరవంగా బతకగలుగుతాం అన్నటువంటి తన మాటలు నేను వినుకొని, చదువుకొని, గౌరవించుకొని అదేవిధంగా ముందుకు పోదాం. మనకు ఎటువంటి ఆస్తులు లేవు కాబట్టి విద్యనే మన ఆయుధం, విద్యనే మన ఆస్తి అని చెప్పి నమ్మి నేను అప్పుడు ఆమెకు చదువుకోవడానికి ప్రోత్సహించి, నా పెళ్ళైన తర్వాత కూడా పీజీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎంఫిల్లో ఎంట్రన్స్ రాపించిన. సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్లో ఆమెకు సీట్ రావడం జరిగింది. ఎంఫిల్ తర్వాత పిహెచ్డి వచ్చింది. దాంట్లోనే గవర్నమెంట్లోనే ఉచితంగా పిహెచ్డి కంప్లీట్ చేశారు. తర్వాత ఉద్యోగానికి కొరకు ప్రయత్నం చేసినాము. డిఎల్గా అవకాశం వచ్చి ఉండే కొంత మా దగ్గర అప్పటికి పిహెచ్డి కంప్లీట్ కాకపోవడము, అంటే రిజల్ట్ రాలేదు అప్పటికి. ఆ సర్టిఫికేట్ లేకపోవడం వల్ల మీకు డిఎల్ వచ్చినాక కూడా రిటర్న్ అయిపోయింది మళ్ళా సర్టిఫికేట్ వెరిఫికేషన్లో. అప్పటికి ఇంకేం బాధపడలేదు మేము. తర్వాత ఇంకా అదే యూనివర్సిటీలో, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో వాళ్ళ ఆచార్యులు మనకు ప్రాజెక్ట్ వర్క్ చేయడం కొరకు అవకాశం ఇచ్చిండ్రు. 2016 నుంచి సంవత్సరానికి 80,000 రూపాయల చొప్పున ఆమెకు స్కాలర్షిప్ ఇస్తూ ప్రాజెక్ట్ వర్క్ చేయించిండ్రు. అక్కడనే కష్టపడుతూ ఉన్నాం. 2 పిల్లలని చదివించుకుంటూ, ఆమె వాళ్ళ అమ్మా నాన్న, మా అమ్మ నాన్న తోడుగా ఉంటూ అక్కడుండి ఆమె చదువులు, పిల్లల చదువులు చూసుకుంటూ ఉన్నారు. కానీ నేను ఉద్యోగం వదిలేసి నుంచి ప్రజల కొరకే పనిచేద్దాం, ఊర్లోనే ఉందాం. అంతో ఇంతో మా మామయ్య టీచర్గా ఉండే, ఆయన రిటైర్మెంట్ అయిపోయింది కాబట్టి మేము పట్టుకొని పిల్లల్ని చూసుకుంటాం బాబు, ఇంటికి తోడుగా ఉంటాం మీకు, నువ్వు ఏదో సమాజానికి సేవ చేస్తా అంటున్నావు, నీ గ్రామానికి సేవ చేస్తా అంటున్నావు కదా, నువ్వు ఉండని చెప్పేసి మా మామ, అత్తమ్మ, మా అమ్మ నాన్న అర్థం చేసుకొని వాళ్ళు తోడుగా ఉండడం వల్ల నేను మీ వెంటనే ఉంటూ జాబ్ రిజైన్ చేసిన నుంచి 7 సంవత్సరాల నుంచి నేను ఒక్కనే ఉంటున్నా. మీకు అందరికీ తెలుసమ్మా, ఏ పని పడ్డా, ఎవరికి ఏ పని పడ్డా, హాస్పిటల్ కానీ ఇంకేదైనా అత్యవసరం పడ్డా కూడా మీరు ఒక్క ఫోన్ చేస్తే మీ ఇంటికి వచ్చిన ఎప్పుడు కూడా. అట్లా నేను ఎంత కష్టపడి మీకు చేదోడు వాదోడు ఉండి అన్ని విషయాలలో తోడుగా ఉన్నా కాబట్టి గత ఎన్నికల్లో ఎన్నో లక్షలు మన పైన కావాల్సుకొని లక్ష్మణ ప్రతి విషయం మీద ఊర్లో తప్పు జరిగితే క్వశ్చన్ చేస్తున్నాడు, మనని ప్రశ్నిస్తున్నాడు అని చెప్పేసి కుట్రబన్ని కొందరు కావాల్సుకొని ఒక గ్రూప్గా ఏర్పడి దాదాపు ఇక్కడ చెప్పకూడదు కానీ కొన్ని చాలా పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు పెట్టేసేసి నాకున్నటువంటి ఈ బలాన్ని ఆపడానికి ప్రయత్నం చేసిండ్రు. కానీ ప్రజలు తెలుసు వాళ్ళకు, నేను ఎవరికి డబ్బులు వంచకున్నా, ఎవరికి నేను ఎటువంటి ఏమి ఇయ్యకున్నా కూడా ఆయనతో సమానంగా కేవలం 4 ఓట్లతోనే అంతవరకు నన్ను తీసుకెళ్ళి నా పైన అభిమానం చూపించినందుకు జన్మాంతం మీకు రుణపడి ఉంటానమ్మా. నేను ఇప్పుడు కూడా
కేవలము 4 ఓట్ల తేడాతో ఓడిపోయినా. మీరు అందరూ అంటున్నారు, నేను ఆలోచించలేదు. ఒక్కసారి ఓటమి అయిందంటే వదిలేసేసి బయటకు వచ్చేసిన నేను. కానీ ఇండ్లకి వస్తే మీకు ఎన్నిక జరిగిన రోజు నాడు తెల్లారే అన్న 6 గంటలకే పొద్దున నా భార్య 2 పిల్లల్ని పట్టుకొని ప్రతి ఇంటికి వెళ్ళిన. పొద్దున 6 గంటలకే స్టార్ట్ అయినా. మీరందరూ నాకు ఓటేసి సహకరించిండ్రమ్మా. నేను ఎటువంటి ప్రలోభాలకు గురి చేయకుండా, డబ్బులు ఇవ్వకుండా, కళ్ళు వంచకుండా కూడా నేను ఇంత ఉంటే కూడా మీరు నాకు సహకరించిన ధన్యవాదాలు చెప్పుకుంటూ మీ అందరికీ తిరిగినా. మీకు మీ ఇంటింటికి వచ్చి కలిసినమ్మా. అందరు అంటారు ఓడిపోయినోడు ఇంట్లోకి వచ్చి కలుస్తాడా, ఏడ్చుకుంటా కూర్చుంటాడు అనుకున్నాం. ఇదేం కొత్తగా కనిపిస్తున్నది, ఇల్లుకి వచ్చి తిరుగుతున్నాడు లక్ష్మణ అని అందరు ఆశ్చర్యపోయారు. అప్పుడు మీరు అందరు కంటతాటి పెట్టుకున్నారమ్మా. నేను ఇంట్లోకి వస్తే అమ్మ లక్కలు, మా అమ్మ వయసు ఉన్నటువంటి వాళ్ళు కూడా నా కోసం ఏడవాల్సిన అవసరం ఏమొచ్చింది? పిల్లడు మనోడు కష్టపడతాడు, పనిచేస్తాడు అనుకొని చేసినాం. కానీ రాక్షసులు ఒక గుంపుగా ఏర్పడి ఇక్కడ మహాయజ్ఞం జరుగుతుంది గ్రామంలో. బట్టి సారుగాల్లో పండుగ వాతావరణం రాబోతుంది. మన నాయకుడు శంకరన్న గారు లక్ష్మణకు అవకాశం ఇచ్చిండు, ముందుకు పోతాడు. ఈ తప్పులు చేసేటటువంటి వారు గ్రామంలో ఎవడైతున్నాడో వాడిని గల్లవాటి తీసుకొచ్చి ప్రజలలో నిలబెడతాడు. పాత చేసినటువంటి తప్పులు ఏమున్నాయో, ఏమేమి మిగిలి ఉన్నాయో, డబ్బులు ఖర్చు పెట్టినాయి, అప్పులు సప్పులు ఏం చేసిండ్రో లెక్కలు చెప్పుతలేరు. అలా గల్లవాటి గుంజుకొస్తాడన్న నమ్మకంతో మీరుండే. కానీ వాడు వస్తే మా ఇజ్జత్ పోతుంది, ఊళ్ళే తలెత్తుకొని తిరగలేము అనేటువంటి ఒక ఆలోచనతోని ఇక్కడ కాదు ఆదిలాబాద్లో కొన్ని ఫంక్షన్ హాల్లో కూర్చోండి మీటింగులు పెట్టుకొని నా మీద కుట్రవన్నీ. ఒక్కొక్క ఇంటికి 5 ఓట్లుంటే 50,000, 6 ఓట్లుంటే 60,000. అవసరం లేదని డబ్బులు అని డోర్ వేసుకుంటే కూడా డోర్ తీసేసి కట్టలు వారేసిపోయిండ్రు, కళ్ళు పవ్వాలు వారేసిపోయిండ్రు. మీ అందరికీ తెలుసు, మీరే ఓటర్లు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీ ఇళ్ళకు ఏమొచ్చిండ్రు, ఎవడొచ్చిండ్రు, డబ్బులు ఎన్ని ఇచ్చిండ్రు, ఎంత అన్యాయంగా అక్రమంగా ఎన్నిక జరిపిండ్రు మనోళ్ళే. నేను చూసినప్పటి నుంచి అమ్మ నాకు 43 సంవత్సరాలు ఇప్పుడు వయసు. ఇప్పటి వరకు మన గ్రామంలో ఇటువంటి ఎన్నిక ఎక్కడ జరగలేదు. 100 మంది మగవాళ్ళు, 30 మంది ఆడవాళ్ళని ఒక గ్రూప్గా తయారు చేసి ప్రజలందరి మీదకి పంపించి రోడ్లన్నీ బ్లాక్ చేసి అన్న నా 1వ 2వ వార్డు మెంబర్ ఒక అమ్మ నిల్చోబెట్టాను. నేను ఎన్నిక జరుగుతున్నది, అక్కడ డబ్బులు వస్తున్నాయి ఇట్లా సమాచారం వస్తే ఆమెను తీసుకుపోయి అక్కడ ఉండమ్మా, నువ్వు నీ ఓటర్స్ అందరూ పోవాలా, పోలింగ్ ఇచ్చిన తర్వాత ఉండాలంటే ఒక్క అమ్మ అక్కడ పోయి కూర్చుంటే 18 మంది ఆడవాళ్ళని ఆమెను రౌండప్ చేసి పెట్టింది. 18 మందిని. మేమైతే డబ్బులు వస్తలేం, ఏం వస్తలేం, మాకు కావాల్సిన అవసరం ఏమున్నది? మీది ప్రజలని భయపెట్టిండ్రు. ఓటే ఇవ్వలేదు కదా, మీ సంగతి చూసుకుంటా, నా దగ్గర కేసు ఉన్నది, మీ కేసు నేను వాదించా, ఓటు వేయకపోతే నేను చూసుకుంటా మిమ్మల్ని అందరినీ ఇళ్ళకి తిరిగి బెదిరించిండు. అటువంటి ఆ విషయాలకు ఎవ్వరు భయపడకండమ్మా, నా ప్రాణం పెట్టి పనిచేస్తా. ఎవరైనా మిమ్మల్ని ఏమనంటే ముందు నేను నిలబడతా. నా వెనుక నా బలం నా శంకరన్న ఉన్నాడు. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఏ ఆపద వచ్చినా కూడా అర్ధరాత్రి ఫోన్ చేయండి, నేను వస్తా బాబు, నువ్వు పని చేసుకొని. మనకు అన్నగారు హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి ఏ పనుల గురించి కానీ దేని గురించి కానీ మీరు ఇబ్బంది పడద్దు. అయ్యో ఆడ సర్పంచ్ ఉన్నాడు, మన పనులు కావేమో, సర్పంచ్ చేతుల్ని అన్ని ఉంటాయేమో, మన పనులు కావేమో అని మీరు ఏమి ఇబ్బంది పెట్టుకోవద్దమ్మా. పేపర్ పనులు ఏమన్నా ఉన్న కార్యాలయాలలో దేనికి సంబంధించిందన్న నాకు జ్ఞానం ఉన్నది. 15 సంవత్సరాలుగా పనిచేసిన అదే గ్రామ పంచాయతీలో నాకు అనుభవం ఉన్నది. ఏ పేపర్ పని ఎట్లా చేయాలా, ఏ స్కీమ్ వస్తే ఎట్లా ఉపయోగించాలా, ఏం చేయాలనేది నాకున్నది. అన్న సహకారం, శంకరన్న సహకారం తీసుకొని ఏ ప్రభుత్వ పథకాలు ఉన్నా, ఏ స్కీములు ఉన్నా కూడా నేను ముందు నిలబడి మీ ఇళ్ళకి వచ్చి అర్హులైనటువంటి వాళ్ళు ఎవరున్నారు, మీకు అవసరాలు ఏమున్నాయి, వితంతువులు ఉన్నారు చాలామంది, అటువంటి వాళ్ళకు ఏమేం కావాలి, వికలాంగులు ఉన్నారు చాలామంది మన దగ్గర, అటువంటి వాళ్ళకు ఏమి ఉపాధి కల్పించాలి, నేను మేనిఫెస్టో తయారు చేసి మీకు ఇచ్చినమ్మా. మీ అందరి ఇళ్ళల్లో ఉన్నది. నేను ఏమేమి పనులు చేయాలనుకున్నానో అవన్నీ రాసి పెట్టిన. నేను గెలిస్తే గ్రామ పంచాయతీ ఫండ్ను ఉపయోగించి చేద్దామని చెప్పి నేను పెట్టలేదు. అది సొంతంగా నా భార్య ఉద్యోగం చేస్తుంది అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఢిల్లీలో. దేవుడి దయ వల్ల మాకు 2 పూటలు అన్నం తినేటటువంటి సౌకర్యం దేవుడు కల్పించిండు. నాకు సాల్ అంతే. మా అమ్మ 50 రూపాయలు కూలీ చేస్తే బతికినటువంటి మేము ఇవాళ నెలకు 2 లక్షల రూపాయలు జీతం వస్తుంది. మేము దాంతో హ్యాపీగా బతకగలుగుతాం. నాకు ఎటువంటి ఆశలు లేవమ్మా. కానీ ఎందుకు నేను ఆడపోయి ఢిల్లీలో ఉండట్లేను, అన్ని సౌకర్యాలు ఉండగా కూడా నేను ఎట్లన్నా ఒడ్డుకెక్కిన, దేవుడు నన్ను ఒడ్డుకెక్కించిండు. నేను సత్యం ధర్మం వైపు ఉన్నా కాబట్టి ఎవరు నన్ను అడ్డుకున్నా కూడా నేను ఆగలేదు. దేవుడు నా భార్య రూపంలో ఉద్యోగం ఇచ్చి మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చిండు. కానీ నేను కొన్ని ఒడ్డుకెక్కింది జీవితం కాదు, నా మంది ఇంకా నా ఊర్లో ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు, రెడ్డి కులంలో కూడా పేద ప్రజలు ఉన్నారు, పేద కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళందరికీ చేయుతని
చేయుతనియ్యాలి. వాళ్ళందరికీ నేను ఎట్లా ప్రభుత్వ పథకాలను తీసుకొచ్చి అర్హులైన వాళ్ళకి ఎట్లా నేను జత చేస్తే వాళ్ళు ఒక స్టెప్ పైకి వస్తారు అనేటటువంటి అవగాహన ఉన్నది. కాబట్టి నేను ఇక్కడనే ఉండి మీకోసం సర్వీస్ చేయడానికే ఉన్నా. నా భార్య కూడా మీకు అందరికీ 2 రోజుల క్రితం మీటింగ్ పెట్టుకొని చెప్పింది, మీకోసం మాత్రమే నా భర్తని వదిలేసి వెళ్తున్నామ్మా, ఆయన ద్వారా మీరు పని చేయించుకోండి, మీరందరూ ముందుకు రండి అని చెప్పేసి మీకు మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి మళ్ళీ నేను ఓడిపోయినని చెప్పేసి ఇంటికి పోవడమో ఎటు పోవడమో చేయట్లేదు. అన్నగారి ఆశీర్వాదంతో ఇక్కడ మన పార్టీ కార్యాలయం ఓపెన్ చేస్తున్నాం. ఈరోజు అన్న భూమి పూజ చేసిండు. వారం రోజుల్లోనే ఆ పార్టీ ఆఫీస్ కంప్లీట్ చేసేస్తాం. కన్స్ట్రక్షన్, గ్రామ పంచాయతీకి సంబంధించిన పనులు ఏ జరిగేటి ఉన్నా కూడా ఇక్కడనే ఫైళ్ళు అన్నీ ఉంటాయి. మీకు ఏ అవసరం పడ్డా కూడా మీరందరు నా దగ్గరికి రావచ్చు. పిల్లలకు కానీ పెద్ద మనుషులకు కానీ ఎవరికి అవసరాలు పడ్డా నా దగ్గరికి రండి అమ్మా, నాకు ఫోన్ చేయండి, మీ ఇంటికి వచ్చి నేను తీసుకుంటా వివరాలు. ఏదైనా అవసరం ఉంటే కూడా ఇంటికాడ పనులు అయిపోయిన తర్వాత అమ్మలక్కలు ఎవరన్నా ఫ్రీగా ఉంటే ఆఫీస్కి వచ్చి కూర్చోండి, మంచి చెడ్డ చర్చించండి. అన్ని విషయాలు గ్రామం సంబంధించిన విషయాలు చర్చ పెట్టండి. ఏం జరుగుతున్నది, ఎవరు వచ్చిండ్రు, ఏ విధంగా అధికారంలోకి వచ్చిండ్రు, ఎట్లా మోసం చేసి జనాలను వచ్చిన తర్వాత కూడా ఇంకా ఎట్లా భయపడుతున్నారు. నిన్న మొన్ననే గుండ్లడ కట్టుకో ఒక అమ్మని పిలిచి భయపెట్టిస్తున్నారు. ఒక ఆయన అయ్యప్ప దీక్ష తీసుకున్నాడు, వాళ్ళని మాట్లాడించు, నువ్వు ఎటు వేసినావు అంటే నిజాయితీగా చెప్పిండు ఆయన, కత్తెర గుర్తుకు వేసినాను. అట్లా ఎందుకు వేసినావు అని చెప్పేసి బెదిరిస్తున్నారు. అట్లా మీకు ఎవ్వరి బెదిరింపులు వచ్చినా కూడా అమ్మ నాకు చెప్పండి, నేనున్నా. తీసుకుపోయి అన్న దగ్గర సమస్యలు వివరిద్దాం, వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుందాం. ఓటు ఎవరికి వేసినావు అని అడగాల్సిన ఎవరికి హక్కు లేదు. ఎవరికి నచ్చితే ఎవరు మంచిగా పని చేస్తారు అనిపిస్తే వాళ్ళని విశ్వసిస్తే వాళ్ళకి ఓటేస్తారు. అంతేగాని డబ్బులు చూపించి వేయడము, అటు ఇటు ఎటమటం అయితే మళ్ళీ ఎందుకు వేయలేదని అడగడము, ఇటువంటి వాళ్ళని గమనించండి. ఏం జరుగుతుందో చర్చ పెట్టండి గ్రామాలలో. అమ్మా ఇప్పుడు సమయం మించిపోతున్నది. ఇప్పుడు మన నాయకుడు శంకరన్న గారు మాట్లాడాలని కోరుతున్నాం. అంతా ఇల్లే కొత్తగా ఎన్నికైనటువంటి వార్డు మెంబర్లకు, ఉప సర్పంచ్కు సన్మాన కార్యక్రమం. అదే రకంగా సవర్గాం గ్రామంలో భారతీయ జనతా పార్టీలో మేము సైతం భారతీయ జనతా పార్టీలో చేరడానికి ముందుకొచ్చినటువంటి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమ సభాధ్యక్షులు, జిల్లా పార్టీ అధ్యక్షులు మిత్రులు బ్రహ్మానందం గారికి, మీ గ్రామ భారతీయ జనతా పార్టీ నాయకులు లక్ష్మణ గారికి, గ్రామ ఉప సర్పంచ్ అయినటువంటి సోదరి దర్శనాల ఆశమ్మ గారికి, గ్రామ వార్డు మెంబర్లు అయినటువంటి వడ్డీ కృష్ణ గారికి, నీరటి సత్యమ్మ గారికి, బూరికిపల్లి వాణి గారికి, నిఖిల్ గారికి, బట్టు హుషన్న గారికి, భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అయినటువంటి బోయర్ విజయ్ గారికి, గట్కి క్రాంతి గారికి, లాలా మున్నా గారికి, రఘుపతి గారికి, రాజేష్ గారికి, సూర్య గారికి, రాజు గారికి, ఆనందరావు శెట్టి గారికి, రమేష్ గారికి, బెల్లూరి గ్రామ సర్పంచ్ ప్రవీణ్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి సూర్య గారికి, వేదిక మీద ఉన్నటువంటి మిత్రులందరికీ పేరు పేరున, ఇక్కడ ఉన్నటువంటి మా అక్కలకు, చెల్లెళ్లకు, మా అన్నలకు, ఇక్కడనే కాకుండా ఈ మైకు ద్వారా ఇళ్లల్లో ఉండి మా మాటలు వింటున్నటువంటి మా అక్కలకు కూడా, మా అన్నలకు అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు. సవర్గాం గ్రామం వాళ్ళు ఎంత మంచోళ్ళు అంటే, మీ ముఖాలు చూసిపోతే ఏదైనా కాని పని కూడా అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. మీ లోపల అంత శక్తి ఉన్నది, అంత మంచి గుణాలు ఉన్నాయి. సరే, కొంత బాధ. మేము అందరం అనుకున్నాం కదా లక్ష్మణ గెలిస్తే బాగుంటుండే, లక్ష్మణ కూడా ఈరోజు సర్పంచ్గా మేమంతా కూడా సన్మానం చేస్తుంటే అనేది సహజంగా మన లోపల ఒక కోరిక, కొంత బాధ ఉన్నది. ఓడిపోయినంత మాత్రాన ఏదో అయిపోయింది అనుకోవద్దు. నేను 3 సార్లు ఎమ్మెల్యేకి ఓడిపోయాను.
ఓడిపోయినా కదా. చాలామంది అనుకున్నారు నన్ను కూడా, ఒకసారి ఓడిపోయాయంటే ఇక రెండవసారి ఏం గెలుస్తాడు వస్తాడు, ఇక రెండవసారి ఓడిపోయాయంటే ఇక మూడవసారి సాధ్యమే కాదు, ఇక మూడోసారి ఓడిపోయిన తర్వాత ఇక నాలుగోసారి ఇతరికి ఎక్కడికి వెళ్ళి శక్తి వస్తుంది. రకరకాలుగా ఆలోచన జరిగింది. ఏదైనా నీతిగా నిజాయితీగా విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేస్తూ మీ మధ్యన ఉన్నా కాబట్టి మీ అందరి సహకారంతో భగవంతుడి ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా ఈరోజు మీ ముందు నిల్చొని మాట్లాడుతున్నాం. సౌరగాంలో పోయిన 14 తారీఖు నాడు ఎలక్షన్లు అయిపోయినాయి కాబట్టి ఇక అన్నీ అయిపోయినాయని భావించాల్సిన పని లేదు. మీకు ఇంకా బాగా కార్యక్రమాలు చేయబడుతుంది. నేను ఎలక్షన్లు వచ్చి మాట్లాడినా కదా, మీ అందరికి ఇల్లు కావాలని మాట్లాడినా. మీ అందరికి ఇల్లు కట్టియాలి. ఇల్లు లేనటువంటి వాళ్ళకు ఇల్లు కట్టించే కార్యక్రమం తీసుకుందాం. అది కొంత విడుదల వాడిగా చేద్దాం. దాంట్లో కొంత అంతా కూడా సహనంతో కొంత ఓపిక పట్టాలి. అన్ననే కొంత మళ్ళీ లొలిపెట్టే ప్రయత్నం చేస్తారు. ఒక 70-75 మందికి ఇల్లు అవసరం. ఒకటేసారి 75 మందికి రావు. 20-25-30 మందికి వచ్చినప్పుడు ఆ 70లో 30 మందికి ముందు తీసుకుందాం. మళ్ళీ మిగిలిన వాళ్ళకు మళ్ళీ తీసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. కానీ రాని వాళ్ళని ఇప్పుడు వచ్చి ఎవరికి వస్తాయో ఇంకా రాని వాళ్ళు ఎవరు ఇంకా లిస్టు కాలేదు. కానీ రాని వాళ్ళని కూడా ఒక రకంగా ఉసిగొల్పే ప్రయత్నం చేస్తారు. ఏమా ఎగురుకుంటే వద్దు కదా లక్ష్మణ మావాడని వచ్చిందా ఇల్లు గాళ్ళకి ఇచ్చిన నీకు ఇయ్యలే అనేది కూడా కొంచెం వెగదోచేటటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ అందరికీ ఇల్లు వస్తాయి. ఓపికతో ఉండండి. మీరు ఇచ్చినటువంటి ఈ అధికారం, మీరు ఇచ్చినటువంటి ఒక శక్తి ద్వారా మీకు ఎంత సాధ్యమైతే అంత తొందరగా మీకు అభివృద్ధి కార్యక్రమాలు చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం. సహజంగా తెలివైనటువంటి మనిషి కొంత ప్రశ్నించేటటువంటి గొంతుగా వాళ్ళని కొంతమంది ఊరదారు. ఏదో నలిగి ఉండాలి, తప్పుడు దాకా ఏం తెలియనట్టు ఉండాలి. కానీ మాకే కొన్ని తెలియ, ఇక వీడికి అన్ని తెలిస్తే ఇంకెట్లుంటుంది అనే రకంగా కొంత ఆలోచన చేస్తారు. సరే, ఏదైనా ఎన్నిక అనేది జరిగిపోయింది. ఎన్నిక గురించి పోయిన ఓట్ల గురించి చర్చ చేయాల్సిన అవసరం లేదు. దాని గురించి చర్చ చేసి కొన్ని సందర్భాల్లో ఓట్లు అనేది ఎట్లయిపోతుందంటే, నా మీద ప్రేమ ఉంటుంది కానీ 10,000 అవసరం ఉంటాయి. ఓటు నాకేయాలనేటువంటిది. కానీ ఓటు ఇటు వేస్తే ఆ 10,000 నేను తీసుకోకపోతే నా అవసరం తీరదేమో అని ఒక రకమైనటువంటి బాధ కూడా ఉంటుంది. రకరకాల సందర్భంతో ఓట్లు అనేది జరుగుతాయి. అంత మాత్రాన మనకు ఓటు వేయనటువంటి వ్యక్తులు మన వాళ్ళు కాదు, మన మీద ప్రేమ లేదు, లేదా మనమంటే నచ్చది అనే రకమైనటువంటి ఆలోచనతోని మనం ఎప్పుడు కూడా ముందుకు పోయేటటువంటి ప్రయత్నం చేయొద్దు. నిన్న ఓటు వేయనటువంటి వాళ్ళు మనం చేసేటటువంటి పని చూసి, మనం వాళ్ళ ప్రేమించేటటువంటి మన మనస్తత్వం చూసి, మేము పొరపాటు చేసిన తప్పు చేస్తామని మళ్ళీ మన దగ్గరికి వచ్చి మనతోని కలిసిపోయేటటువంటి ఆ రకమైనటువంటి వాతావరణం మనం నిర్మాణం చేయాలి. కానీ ఓటు వేయలేదని కక్ష పెట్టి, లేదా నువ్వు నీ సంగతి చూస్తా, ప్రజల సంగతి చూసే శక్తి ఎవరికి లేదు. ప్రజలే నాయకుల సంగతి చూస్తారు. ప్రజలకి తెలుసుకుంటే నాయకులని ఏడ నిలబెట్టాలనో అక్కడ నిలబెడతారు. కానీ నాయకుడు ప్రజల్ని ఎక్కడ నిలబెట్టి ఏదో అక్కడక్కడ ఒకటి జాగలల్లో ఏదైనా బెదిరించే కార్యక్రమాలు జరుగుతాయి. కానీ దాంతోనే అంతిమంగా రిజల్ట్ ఏమీ రాదు. మిమ్మల్ని అందరినీ చూసి నాకు ఒక సంతోషం ఏమనిపిస్తుంది అని అంటే, చాలా కష్టపడమే కాదు, మీ లోపల ఉన్నటువంటి ప్రశ్నించేటటువంటి మనస్తత్వం గొప్పగా ఎంతున్నది అని అంటే, ఎంత పెద్ద నాయకుడినైనా రోడ్డు మీద నిలబెట్టేటువంటి మీకు శక్తి ఉన్నది. అది నాకు చాలా నచ్చింది. మా తల్లి ఇళ్ళ కొరకు వచ్చింది సత్యమ్మ. ఇక ఇళ్ళ ఎట్లా కూడా నా దగ్గర ఒక మనస్తత్వం ఏమున్నది అని అంటే, నేను 10-14 ఏళ్ళ నుంచి అంబులెన్సులు పెట్టినా. ఎవరైనా ఫోన్ చేసి రాత్రి పగలో ఎప్పుడైనా కానీ నాకు ఫోన్ చేసి, మా తల్లి, మా తండ్రి, మా అన్ననో, మా చెల్లెలో, కొడుకో ఎవరెవరు దవాఖానలో ఉన్నారు సార్, మాకు హైదరాబాద్ పోవాలా, అర్జెంట్ అంబులెన్స్ పంపి అంటే, నేను ఏ దవాఖానలో ఉన్నారో మాత్రమే అడుగుతా. ఎప్పటిదాకా పోతారో అనేది అడుగుతా. తర్వాత అంబులెన్స్ పంపిస్తాను. కానీ నేను వాళ్ళని ఏం అడగా, నీది ఏ ఊరు, పోయినసారి నాకే ఓటేసినావా, లేదా వచ్చేసారి వేస్తావా, మరి ఇవన్నీ కూడా నేను మాట్లాడాను. నా ధర్మం ఏంది అని అంటే, ఆపదలో ఉన్నటువంటి వ్యక్తి నాకు ఫోన్ చేస్తే అతనికి సాయం చేయడం నా ధర్మం. తిరిగి మనల్ని అభిమానిస్తాడా, సాయం చేస్తాడా లేదా అనేది అతని ఇష్టం. మీ ఊరి నుంచి కూడా ఇళ్ళ కొరకు కొందరు వచ్చాను. సహజంగా ఒక 5-6-10-12 పేర్లు వచ్చానంటే, ఇక ఈ సవరగాములు వీళ్ళకి అంతకుముందు మనం మాట ఇచ్చిన పేర్లు రాయంటే పేర్లు రాసి నీళ్ళు వచ్చినాయి. నేను అంతకుముందు వీళ్ళకి కూడా మాట ఇచ్చాను. సరే, ఇంకా కొన్ని వచ్చి ఇళ్ళు వచ్చేటివి ఉన్నాయి, వారి తర్వాత దాన్ని చేద్దామని చెప్పిన.
ఇక మా సత్యమ్మ ఉగ్రరూపం చూడాలి ఆఫీస్కి వచ్చి. ఎంత కష్టపడ్డాను సార్ నీ కొరకు, మాట ఇచ్చినావు, ఏమైంది అని అంటే నేను వేరే పనులన్నీ క్యాన్సిల్ చేసుకొని ఏమన్నా చేసి ఇలా ఇల్లు మాత్రం ముందు మంజూరు చేయాలని చెప్పి నేను అప్పుడే కలెక్టర్కి ఫోన్ చేసి ఇక ఈ లిస్టు పంపిస్తున్నా, ఇలా అర్జెంట్ ఇల్లు మంజూరు చేయాలంటే ఇల్లు మంజూరు అయిపోయింది. పోనీ ఆమె ఇల్లు మంజూరు అయిపోయిందంటే ఉండాలి కదా, ఇంకా రోజు ఫోన్ చేస్తుంది సార్ మిగిలిన వాళ్ళకి కావాలి కదా, వాళ్ళు కూడా గరీబ్ వాళ్ళే కదా, వాళ్ళందరూ కూడా వేయాలా, మాకు వస్తే సరిపోదు, మా ఊరోళ్ళందరికీ కావాలనంటే నేను ఎందుకు ఈ మాట చెప్పే ప్రయత్నం చేస్తున్నానంటే మనకు పని అయిపోయిన తర్వాత నాకేం సంబంధం అనే విధంగా అందరు ఉంటారు. మీకు ఎందుకు మీరు ఇంత గొప్ప వాళ్ళు ఈ సవర్గా వాళ్ళు నేను చెప్తున్నానంటే మీ పని అయిన తర్వాత కూడా మీకు మంజూరైన తర్వాత కూడా మిగతా వాళ్లకు కావాలన్న కోరిక ఏదైతే ఉన్నదో అదే మీకున్నటువంటి గొప్పతనం అనేది ఇన్నిసార్లు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఇక పాపం శైలజ, నిజంగా శైలజను చూసి అంటే నాకు అనిపించింది భర్త గెలుపు కొరకు ఈ ఊరు గెలవాలని పాపం నెల రోజుల పాటు ఇక్కడ ఉన్నది. మీ ఊరి కొరకు నా భర్త సేవలు మీ ఊరికి ఉపయోగించుకోండి, మా తీరు కూడా బాధలలో ఉన్నటువంటి వాళ్ళందరి కష్టాలు వస్తే వాళ్ళ కష్టాలలో నా భర్త కూడా భాగస్వామ్యం కావాలని ఒక గొప్ప ఆలోచనతో చదువుకున్నటువంటి ఒక ఉత్తమరాలిగా గొప్ప ఆలోచన చేస్తున్నందుకు మీ తరఫున నా తరఫున మనస్ఫూర్తిగా నేను శైలజ గారిని అభినందిస్తా ఉన్నాను. భగవంతుడు మనకు మంచి అవకాశం ఇచ్చింది. భగవంతుడు మనకు నలుగురికి సహాయం చేసేటటువంటి అవకాశం ఇచ్చినప్పుడు మనిషి గొప్పగా ఆలోచించాలి. చాలామంది కళ్ళ లేని వాళ్ళని చూస్తాం, అనేక సందర్భాల్లో మనం బాధపడతాం. కొన్నిసార్లు కళ్ళు లేనటువంటి వాళ్ళు రోడ్ల మీద కనిపించినప్పుడు మనకు 2 కళ్ళు ఉన్నాయి, వాళ్ళకి ఏదైనా మన వల్ల సాయం చేసేటటువంటి అవకాశం ఉంటే సాయం చేసే ప్రయత్నం చేయాలి. ఆ భగవంతుడే మనకు 2 కళ్ళు ఇవ్వకుంటే మనదేం పరిస్థితి ఉంటుండే. అందుకు భగవంతుడు అన్ని రకాలుగా మనల్ని ఇంత గొప్పగా పుట్టించినందుకు, మనకి గొప్ప శక్తి ఇచ్చినందుకు, శక్తి లేని వాళ్లకు, బాధలలో ఉన్నటువంటి వాళ్ళకు కొంత మనం సాయం చేసేటటువంటి ప్రయత్నం చేయాలి. మనస్ఫూర్తిగా మీ అందరిని అభినందించడమే కాకుండా మీ గ్రామానికి కావలసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేసే బాధ్యత నాది. నేను ఈరోజు మీ ఊరికి వచ్చింది నేను ఎవరినో తిట్టనందుకు రాలేదు. మీ ఊరికి వచ్చింది నేను ఎవరినో తిట్టనందుకు రాలేదు. ఓట్లు వేయని వాళ్ళ మీద కక్ష తీర్చుకోతందుకు రాలేదు. వాళ్ళని భయపెట్టేందుకు రాలేదు. తెలియక ఏమైనా కొన్ని తప్పులు కూడా ఉంటాయి. కానీ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా కష్ట సుఖాలలో పాలుపంచుకొని ప్రజలకు ఉన్నటువంటి ఇబ్బందుల్ని దూరం చేసే విధంగా నా వంతు ప్రయత్నం చేస్తాను. ఈ సవర్గాం అనే ఊరు బాగుపడాలి. ఈ సవర్గాం ఊరు ఆదిలాబాద్కు ఆనుకొని ఉన్నది. ఇక్కడ అనేక మందికి చదువులు చదువుకున్నటువంటి వాళ్ళకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేక చాలామంది ఉన్నారు. ఎస్సీ ఎస్టీలకు ఉన్నటువంటి ఇబ్బందులు కూడా దూరం కావాలి. నేను ఆదిలాబాద్ ఎమ్మెల్యేగా, మీరంతా గెలిపించినటువంటి ఒక శాసనసభ్యునిగా ఇక్కడ ఉన్నటువంటి ఈ సమస్యల పరిష్కారం కొరకు నా వంతు ప్రయత్నం చేస్తాను. మీరెవరు కూడా అధైర్యపడద్దు. ఓటు అనేది ఒకసారి వేస్తే జీవితాంతం ఆ ఓటు అయిపోదు. చాలా సందర్భాల్లో ఓట్లు వస్తాయి. ఓట్లు వస్తుంటాయి, పోతుంటాయి. ఓట్లు పడ్డా పడకపోయినా, గెలిచినా ఓడినా ప్రజల మధ్యన ఉండి పనిచేసేటటువంటి మనస్తత్వం నాయకుడికి కావాలి. నేను గెలిచినంత మాత్రాన గెలిస్తేనే ప్రజల మధ్యన ఉంటా, గెలిస్తేనే ప్రజలకు సాయం చేస్తా, నాకు ఓటేస్తేనే నీకు సాయంగా ఉంటానంటే అది రాజకీయ నాయకునికి ఉండాల్సినటువంటి లక్షణాలు కావు. కానీ కొన్ని సందర్భాలలో మీరు కూడా ఆలోచన చేయాలి. మన కొరకు పనిచేసేటటువంటి వ్యక్తులని గుర్తించకుంటే, మనం కష్టాల్లో ఉన్నప్పుడు రాత్రింబవలు మన కొరకు ఆలోచించేటటువంటి వ్యక్తుల గురించి ఆలోచించకపోతే పనిచేసేటోళ్ళు కూడా కొంత బాధపడేటటువంటి సందర్భాలు ఉంటాయి. ఈరోజు 5 లక్షల ఇల్లు మంచికి కావాలి. ఎటు ఏమైతే వాళ్ళు ఇచ్చేటటువంటి 5,000 2,000 ఎవరైనా ఆ ఓటు అనేది ఆ రాత్రి పూటనే కదా. కానీ పరిస్థితి ఏమైపోయిందనంటే ఓట్లంటే రేపు ఓట్లు ఉన్నాయనగా ఇయ్యల్లా ఏమేం చేస్తారు అనేది అంగట్లో చూసినట్టు అందరూ చూసేటటువంటి పరిస్థితి వచ్చింది. అది పోవాలా, అది ఏ రోజు పోతుందో తెలియదు. కానీ ఆ పద్ధతి దూరం కావాలి. ప్రజల కొరకు పనిచేసేటటువంటి వ్యక్తులకు గౌరవం ఇచ్చేటటువంటి గెలిపించుకునేటటువంటి పరిస్థితి రావాలి. నేను మీ దగ్గర జరిగినటువంటి సర్పంచ్ ఎన్నిక గురించి నేను మాట్లాడతలేను. కానీ ఈ ఎన్నికలు ఓట్లు అనేటటువంటి సందర్భంలో మార్పు ప్రజల నుంచి రావాలి. మరి ఒకరోజు 100, 200, 500, 1000 రూపాయలు వస్తాయి. మిగతా 5 ఏళ్ళు
అతడు ఏమైనా పని చేయాలనుకున్నప్పుడు మనకేమైనా ఇప్పుడు ఉదాహరణ మీరు నాకు పని కొరకు వచ్చిండు, నాకు ఇల్లు కావాలా సార్ అని మీరు అన్నారు, నాకు వాళ్ళకి చెప్తేనే నీకు ఇల్లు ఇస్తా అంటే ఏమనిపిస్తుంది? బాధ అనిపిస్తుంది లేదా? ఎట్లనైతే నాయకుడు తప్పు చేస్తే బాధ అనిపిస్తుందో నాయకునికి ప్రజల నుంచి కూడా ఆ రకమైన సహకారం దొరకకుంటే కొంత బాధ అనిపిస్తుంది. ఈ రకం నుంచి మనం పోవాలి. మనకు నిలదీసేటటువంటి హక్కు ఎప్పుడు వస్తుంది? సత్యమ్మ నన్ను ఆఫీసర్ నిలదీసింది, నా పక్కకు పోలీసు వాళ్ళు ఉన్నారు, నేను ఎమ్మెల్యే, 100 మంది నా వాళ్ళు ఉన్నారు, నేను నా నుంచి 100 రూపాయలు తీసుకోలే కాబట్టి ఆమెకు ఆ ధైర్యం వచ్చింది. నా దగ్గరికి వెళ్ళి 1000 తీసుకొని నేను ఉంటే నేనేమంటుంటే ఏమో మాలో మాట్లాడుతున్నావు, ఆనాడు ఇచ్చిన 1000 రూపాయలు తీసుకున్నావు మర్చిపోయినావు అంటుంటే లేదా? నా దగ్గరికి వెళ్ళి నయా పైసా ఆశించలే కాబట్టి నన్ను గట్టిగా నిలదీసేటటువంటి ధైర్యం ఆమెకు వచ్చింది. కానీ నేను మొదలు ఒక మాట చెప్పినా, మీ ఊరోళ్ళు చాలా మంచోళ్ళు. నేను లక్ష్మణ కూడా ఒక మాట చెప్తున్నా, ఓట్లు వేయలేదని ఎవరి మీద కూడా కోపాలు పెంచుకోవద్దు. పేద ప్రజలు చాలా గొప్పగా ఆలోచిస్తారు. నేను ముందే ఒక మాట చెప్పినా, నీ మీద మంచి ఆలోచన ఉన్నా, నీకు ఓటు వేయాలనేటువంటి పరిస్థితి ఉన్నా కొన్ని సందర్భాలలో కొన్ని ఒత్తిళ్ళు వస్తాయి. ఆ డబ్బును చూసిన తర్వాత కూడా రకరకాల ఆలోచనలు వస్తాయి, లేని బంధుత్వం వస్తుంది, కొన్ని భయపెట్టే విషయాలు వస్తాయి, రకరకాలు వస్తాయి. ఏది ఏమైనా ప్రజల మధ్యన ఉన్నోడు ఎప్పుడూ గెలిచినోడే. ఓట్లు వస్తాయి, తక్కువ వస్తాయి, ఎక్కువ వస్తాయి, ఒక్కొక్క ఎన్నిక ఒక్కొక్క రకంగా ఉంటుంది. అంతకన్నా గొప్ప విషయం ఇంకోటి చెప్తా, భారతీయ జనతా పార్టీలో నీకు పనిచేసేటటువంటి అవకాశం వచ్చింది. ఇది సహజంగా అందరికీ రాదు. భారతీయ జనతా పార్టీలో పనిచేయడం అంటే ఇది ఒక యజ్ఞం చేయడం. ఎప్పుడు మంచి గురించి ఆలోచించబడుతుంది, ఎప్పుడు ఎవరికి చెడు చేయడానికి ఆస్కారం ఉండదు. చెడు చేద్దామన్నా కూడా నీ మనసు ఒప్పది. అదే మిగతా రాజకీయ పార్టీలలో ఉంటే ఎవరి మీద ఏం కేసు పెడదాం, నాకు ఓటు వేయలే కదా, అత్తా కోడళ్ళు కలిసి ఉన్నారు, వాళ్ళ మధ్యన ఎట్లా పయించాలి పెడదాం, ఎట్లా జగడ పెడదాం, లేదా ఆస్తుల పంపకాలలో ఒకరికి తక్కువచ్చింది, ఇంకొకరికి ఎక్కొచ్చింది, 20 ఏళ్ల కింద పంచుకున్నారు, అయినా ఇయ్యాల లేపి వాళ్ళ మధ్యన ఎట్లా జగడ పెడదామని ఆలోచిస్తారు. కానీ మనం దూరం ఉన్నటువంటి వాళ్ళని దగ్గర చేయాలా, ఎవరికైనా ఇబ్బంది ఉంటే వాళ్ళకు సాయం చేసేటటువంటి మనస్తత్వంతో ముందుకు పోయేటటువంటి ప్రయత్నం చేయాలా. మరొకసారి గెలిచినటువంటి వార్డు మెంబర్లందరికీ, ప్రత్యేకంగా ఉప సర్పంచ్ అమ్మకు కూడా నేను నా తరఫున ఒక మాట చెప్తున్నా, మీకు అన్ని విషయాలలో నువ్వేమడిగినా కూడా మీ ఊరికి కాదనకుండా చేసేటటువంటి ప్రయత్నం నేను చేస్తా. అన్ని రకాలుగా వార్డు మెంబర్లని, అదేవిధంగా ఇక రేపటి నుంచి ఎల్లుంటి నుంచి రకరకాల వ్యవస్థలు రాజకీయాలు కూడా కొంత మొదలవుతాయి. ఏదైనా నన్ను నమ్ముకొని మీరున్నామని చెప్పినప్పుడు నా ధర్మం కూడా నేను మిమ్మల్ని నమ్ముకొని మీకు కావాల్సిన కార్యక్రమాలు చేసే బాధ్యత నాది. ఆ ఇళ్ళ గురించి చెప్పినా ఉన్నటువంటి 70-75 ఇళ్ళ పేర్లు ఇచ్చారు. అది కాకుండా కొంత దాన్ని ఏ రకంగా షార్ట్ లిస్ట్ చేసి ఒక 20-25 పేర్లు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయండి. రాని వాళ్ళకు మిగతా కూడా నేను ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా. మళ్ళా మీ లోపల మీరు ఏదో చిన్నది నాకు రాలేదనేది పంచాయతీ మాత్రం దయచేసి పెట్టుకోకండి. మిగతా చాలా కార్యక్రమాలు మనం చేసేటటువంటి అవకాశం ఉన్నది. మరొకసారి ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరుతున్నటువంటి మీ అందరికీ కూడా నిండు మనస్తో నేను స్వాగతం పలుకుతూ ఆయనల గంగారెడ్డి, జితేష్, రంజిత, రాజేంద్ర ప్రసాద్, బోయిటి శ్రీనివాస్, గేడం దయాకర్, బురుగుపల్లి సాయి, రాగం నరేష్, బురుగుపల్లి నాగన్న, ఆయనల సుధాకర్ రెడ్డి, చంటి, గోలివాల్ నాగేష్, కొండ నానయ్య, దర్శనాల శివ, బత్తుల వెంకటేష్, దర్శనాల రమణ, టీకుల శారద, సిరికొండ అనసూయ, మరి కావేరి, ఈ పేర్లు ఉన్నోళ్ళు కాకుండా మిగతా వాళ్ళు అనుకోదిక్కి మా పేరు చదవలేదు కాబట్టి మేము చేరినట్టు కాదేమో. ఇంకొక 200 పేర్లు ఉన్నాయి కాబట్టి అందరి పేర్లు చదవడు కాదు కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పార్టీలో చేరినట్టే. మరొకసారి మీ అందరికీ స్వాగతం తెలియజేస్తూ సెలవు చెప్పుకుంటున్నా. భారత్ మాతాకి, భారత్ మాతాకి, బీజేపీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. కొప్పుల రాజేంద్ర ప్రసాద్, లోటి శ్రీనివాస్, నగేష్, దొంగనాడు నానయ్య, బత్తుల వెంకటేష్, అట్లా బత్తుల గిరిరాజన్న,
అమ్మ వెళ్ళండి. నీరటి నవీన్, పూనల శ్రీనివాస్, నీరటి శ్రీధర్, బడ్డే నవీన్, బురుగుపల్లి కిట్టం, అక్కాపూర్ నవీన్, బరకుంటి స్వామి, కేశలాయి పోషెట్టి, గోపి ప్రసాద్, భుజ భూమన్న, పురుషం రాము, కేరాన్, బట్టల అనిల్, ఇట్రండి. మరి అశోక్ గారు, చెల్లండి శ్రీకాంత్ గారు, దర్శనాల నవీన్ కుమార్ గారు, దర్శనాల నవీన్, సమావేశానికి వచ్చినటువంటి గ్రామస్తులందరికీ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగిందమ్మా. కంటి తర్వాత ఇక్కడ అందరం భోజనాలు తీసుకొని ఇంటికి వెళ్ళాలి. ఎవరు కూడా మర్చిపోవద్దాం, అందరు భోజనాలకు వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడున్న మా గ్రామ ప్రజలంతా కూడా ఖచ్చితంగా కాబట్టి అందరికీ ఒక రావాల్సిన కోరుతున్నాం. ఇవాళ కూడా Hey,